ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కొబ్బరి బెల్లం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఇందుకు కావాల్సినవి ముందుగా ఒక 2 కప్పుల వరకు తురిమి పెట్టుకున్న కొబ్బరి. ఇక్కడ మనం క్రంచీగా అనుకున్నాం కాబట్టి లడ్డూని ఫ్రెష్ కొబ్బరి వాడకూడదు. కొబ్బరి కొట్టిన 1 లేదా 2 రోజుల తర్వాత ఉండే కొబ్బరిని మనం మిక్సీలో వేసైనా సరే ఇలా పౌడర్లా చేసుకోవచ్చు. అంటే చిన్నగా తురుముకున్నట్టుగా, లేదంటే తురుము కట్టర్లో అయినా సరే మనం ఇలా తురుముకోవాలి. ఆ తర్వాత మనం ఈ కొబ్బరిని వేయించడానికి ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి స్టవ్ మీద. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో మనం తురిమి పెట్టుకున్న 2 కప్పుల కొబ్బరిని ఈ మందపాటి గిన్నెలో వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఎందుకంటే ఎక్కడైనా ఇంకాస్త తేమ శాతం ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా ఆవిరైపోతుంది. ఇందులోకి మనం స్వీట్నెస్గా ఒక 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాం. సో బెల్లం అనేది న్యాచురల్ షుగర్ కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. బెల్లంలో మనం ఉంటలు లేకుండా జాగ్రత్త పడితే ఇందులో మనం వాటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయం కాబట్టి ఈజీగా తొందరగా మిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మనకి కోకోనట్ అనేది మనం వేయించేటప్పుడు కాస్త మనకి ఆ అరోమా అనేది తెలుస్తుంది కూడా. మనకి ప్రాసెస్ కావడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. అంతా కూడా మనం సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కొబ్బరి బెల్లం మిక్సర్నంతా కూడా. ఇందులో నేను స్వీట్నెస్ కోసం ఖర్జూర్ కూడా యాడ్ చేస్తున్నాను. సీడ్లెస్ ఖర్జూరం కూడా ఒక 1/2 కప్పు వరకు మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఖర్జూర్ అనేది కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి. ఒకవేళ మీకు ఖర్జూర్ నచ్చదు అనుకుంటే టోటల్గా 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనం ఈ కొబ్బరి మరియు ఖర్జూరం మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు కాస్త కలర్ అనేది కూడా డార్క్ బ్రౌన్ కలర్గా వస్తుంది, ఎందుకంటే మనం ఇందులోకి ఖర్జూరం యాడ్ చేసాం కాబట్టి. చూసాక చూడడానికి చాలా మనకి క్రంచీగా అనిపిస్తుంది. ఈ లడ్డు అనేది మనకి ఇది నిల్వ కూడా ఉంటుందండి. 3 నుంచి 4 రోజుల పాటు మనకి నిల్వ ఉంటుంది. ఒక 8 కంటైనర్లో మనం దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. కాస్త వేడి మీద ఉన్నట్టుగానే మన చేతులకి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. మరీ కూల్ అయిపోయిందంటే లడ్డూలు అనేవి మనకి నీట్గా అనేది రావు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రంచీగా క్రిస్పీగా ఉండే కోకోనట్ లడ్డు రెడీ. సో చెప్పాను కదా, ఇలా 8 కంటైనర్లో ఉంచుకోవడం వల్ల మనకి లడ్డూలు అనేవి తొందరగా పాడవ్వకుండా ఉంటాయి. మనకి బయట మార్కెట్లో ఇప్పుడు క్రంచీగా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదండి. సో మనం ఇంట్లోనే ఎప్పుడు సాఫ్ట్గా చేసుకునే లడ్డు కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే